నమస్కారం. మీ ఆరోగ్యానికి ఒక కొత్త అడుగు వేయడానికి సిద్ధంగా ఉన్నారా? పొదిలిపట్టణం వెర్సీ రోడ్డులో మా జెడ్ ఫిట్నెస్ జిమ్ ప్రారంభమైంది. మహిళలు, పురుషులు ఇద్దరికీ అధునాతన ఫిట్నెస్ పరికరాలతో ప్రొఫెషనల్ ట్రైనర్ పర్యవేక్షణలో సురక్షితమైన ఫలితాలిచ్చే ట్రైనింగ్ అందిస్తున్నాం. మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా లేదా బలం పెంచుకోవాలనుకుంటున్నారా? మీ ఫిట్నెస్ లక్ష్యానికి సరైన గమ్యం జెడ్ ఫిట్నెస్ జిమ్. ఈరోజే వచ్చి జాయిన్ అవ్వండి. జెడ్ ఫిట్నెస్ జిమ్, మీ ఆరోగ్యమే మా లక్ష్యం. పొదిలిపట్టణంలో సందడి చేశారు వంగవీటి మోహనరంగ కుమార్తె వంగవీటి ఆశా కిరణ్. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని రంగ అభిమానుల ఆహ్వానం మేరకు పర్యటిస్తున్న ఆమె ఈరోజు పొదిలి గడ్డపై అడుగుపెట్టారు. పర్యటనలో భాగంగా తొలుత పొదిలి పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఆమె సందర్శించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆశా కిరణ్కు ఆలయ అర్చకులు మరియు రంగ అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె వెంట స్థానిక కాపు సంఘం నాయకులు శ్రావణ వెంకటేశ్వర్లు మరియు భారీ సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆశా కిరణ్ తన రాజకీయ భవిష్యత్తుపై క్లారిటీ ఇచ్చారు. రాజకీయ అరగ్రేటం మరియు కొత్త పార్టీ ఏర్పాటుపై వస్తున్న వార్తలపై ఆమె స్పందిస్తూ ప్రస్తుతానికి ఎలాంటి రాజకీయ నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రంగ మిత్ర మండలిని బలోపేతం చేయటమే తన ప్రస్తుత లక్ష్యమని ఆమె వెల్లడించారు. ఇప్పుడే రాజకీయాల గురించి నిర్ణయం లేదని, కానీ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటానని, ఆ విషయం ముందుగానే మీకు చెప్తానే అంటూ మీడియా అడిగిన పలు ప్రశ్నలకు ఆమె సమాధానం ఇచ్చారు. మొత్తానికి వంగవీటి ఆశా కిరణ్ పొదిలి పర్యటన స్థానిక రాజకీయాల్లో మరియు రంగ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. అందరికీ నమస్కారం. ఇవాళ పొదిలి రావడం జరిగింది. రంగా గారి అభిమానుల ఆహ్వానం మేరకు వచ్చాను. కలిశాను అందరినీ. చాలా సంతోషంగా ఉంది. అలాగే శ్రావణ వెంకటేశ్వర గారికి ఇక్కడికి ఆహ్వానించినందుకు చాలా ధన్యవాదాలు. ఆయనకి, ఆయన కమిటీకి, గుడి కమిటీకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గుడి కోసం వచ్చానండి, రాజకీయం ఎందుకు. రంగా గారి ఆశయ సాధన కోసం ఆయన ఆశయ సాధన ఉంది కదా, బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు, బడుగు బలహీనలకు రాజ్యాధికారం అని. ఆ దిశగా మీరు ఏమైనా రాజకీయ దిశగా అడుగులు కానీ, రాజకీయ పార్టీ నిర్మాణం కానీ, ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీలు చేరటం కానీ అలాంటి? ప్రస్తుతానికి రాజకీయ నిర్ణయాలు నేనేం తీసుకోలేదండి. నేను ఎప్పుడు తీసుకుంటే అప్పుడు మీ అందరినీ తప్పకుండా పిలుస్తాను. డెఫినెట్లీ చెప్తాను ఎలాంటి నిర్ణయం తీసుకున్నాను అనేది. నేను ఇప్పుడు చేసేది ఏంటంటే రంగా గారి ఆశయ సాధనాలు ముందు తీసుకెళ్ళటం, ఆయన అభిమానుల్ని కలవటము, ఆయన ఆశయాలు, ఆయన కోసం ఆయన ఎలాగైతే పనిచేశారో అలాగ నేను పని చేయాలని చెప్పి, ఆయన స్ఫూర్తి కింద నేను పని చేయాలని చెప్పి నేను ముందుకెళ్తున్నాను. రాజకీయంగా అంటే నేను ఇప్పుడప్పుడే ఎలాంటి డెసిషన్ తీసుకోలేదు. తీసుకున్నప్పుడు నేను తప్పకుండా మీడియా మిత్రులని అందరినీ పిలుస్తాను. నేను తప్పకుండా చెప్తాను. చిన్న విషయం అమ్మా, ఇప్పుడు రాజకీయంగా మీరు రాలేదన్నారు. రంగా గారు రాజకీయంగా ఒక మంచి ఉన్నత స్థాయిలో ఉండి ఇప్పుడు రంగా గారి వారసులు కూడా రాజకీయంలో ముందడుగుగా ఉన్నారు. ఆయన కూతురుగా రాజకీయంగా ఎప్పుడు అరంగేట్రం చేస్తున్నారు? మీరు ఏమైనా సొంత పార్టీ పెట్టే ఆలోచన ఏమైనా ఉందా, లేదా మీరు ఏమైనా పార్టీ సపోర్ట్ తీసుకునే ఆలోచన ఏమైనా ఉందా? నాకు ప్రస్తుతానికి ఏంటనంటే రంగా గారు అభిమానులు కలవాలని చెప్పి నేను బయలుదేరానండి. నాకేంటంటే ఎక్కడి నుంచి ఆహ్వానం వచ్చినా రంగా గారి అభిమానులు కలుస్తున్నా. ఈ స్టేట్ అనే కాదు, నాకు తెలంగాణ స్టేట్ నుంచి కూడా ఆహ్వానాలు వస్తున్నాయి. అందరినీ కలుస్తున్నాను. అలాగే ఆయన మిత్రమండలి ఉంది. ఆ మిత్రమండలిని బలపరుస్తున్నాను. దీని దిశగా నేను వెళ్తున్నాను. ప్రయాణం నాది. రాజకీయం అంటారా, మనకి ఇంకా టైం ఉంది. దాని డెసిషన్స్ కానీ ఏదైనా తర్వాత తీసుకుంటా. ఎందుకంటే రాజకీయ డెసిషన్ అనేది రాధారంగ మిత్రమండలిని ఎఫెక్ట్ చేయకూడదు. నా ఉద్దేశం అది. సో ముందేంటనంటే ఆయన మిత్రమండలిని బలపరచాలని చెప్పి అది టార్గెట్ కింద. నో కామెంట్స్ అండి దాని గురించి. పొలిటికల్ కామెంట్స్ అనేది ఎప్పుడెప్పుడు ఏం చేయను. సో రాజకీయంగా నేను చెప్పాను కదండి, నేను ఏ సపోర్ట్ ఎవరికి చెప్పను. ఇప్పుడప్పుడే ఏ డెసిషన్ తీసుకోను. ఎలాంటి సపోర్ట్ అనేది నేను ఎవరికి చెప్పను. అది. సో మీరు ఎన్ని క్వశ్చన్స్ అడిగినా నా ఆన్సర్ స్టేబుల్గా ఇలాగే ఉంటుంది. థ్యాంక్ యూ. అదేనండి, రైట్.